ఎవరు? మనుష్య కుమారుడు. చదవండి. పొలము. ఏమండి? పొలం అంటే ఎవరు? లోకము. లోకములో ఉన్నటువంటి ఇప్పుడు దేవుని సంఘం కూడా పొలం కిందికే వస్తుంది. చదవండి. మంచి విత్తనమును ఎవరు? మంచి విత్తనములు ఎవరు? రాజ్య సంబంధులు. రాజ్య సంబంధులు అంటే ఎవరు? కింద పుట్టినోట్లో దానికి అర్థం రాస్తుంటాడు. రాజ్య సంబంధులు. మంచి విత్తనములు అంటే ఎవరంటే ఇదిగో కుమారులు. ఎవరు కుమారులు? మనమేనండి. దేవుని కుమారులంగా స్వీకరింపబడి దేవుని పిల్లలుగా మనందరము మార్చబడిన మనమే రాజ్య సంబంధులము. దేవుడు విత్తిన గోధుమలు ఎవరంటే మనమే. అంటే చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా చదవండి. లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. అనగా ఎవరు దుష్టుని సంబంధులు అంటే కింద రాశాడు సాతాను లేదా సాతాను యొక్క అనుచరులు అని అర్థం ఉంది పిల్లల. ఇప్పుడు తిరిగి వాటిని విత్తిన శత్రువు ఎవరు? అపవాది అనగా సాతాను. కోట యుగ సమాప్తి. కోట పోయేవారు దేవదూతలు నడుచున్నాడు పిల్లరా. కోట అంటే ఎప్పుడు జరుగుతుంది అంటే వీటన్నిటిని దేవుడు ఎప్పుడు వేరు చేస్తాడు? ఈ గురుగులను గోధుమలను ఎప్పుడంటే ఇదిగో కోట అనే ఒక సమయం ఉంది. అదేంటి? యుగ సమాప్తి. యుగ సమాప్తి అంటే ఈ ప్రపంచానికి అంతం అనే దినం ఒకటి ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు వారి లోకానికి రెండవసారి వచ్చే దినం ఒకటి ఉంది. అదే యుగ సమాప్తి. అదే దేవుడు పంటలు సమకూర్చుకునేటువంటి సమయం. తన పంటను, దేవుడు వేసిన పంటను తను కూర్చుకొని ఏమండి తన పొట్టులో వేసేటువంటి సమయం. అదే యుగ సమాప్తి అంటున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు రెండవ సారి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఇదిగో దుష్టులను ఏమండి పాపులను వేరు చేస్తాడు. ఈ దుష్టులు ఎవరు? ఈ దుష్టులు ఎవరంటే ప్రియులారా అంటే వాళ్ళ యొక్క దుష్టుల యొక్క లక్షణం ఏంటి? వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏంటి ప్రియులారా? దేవుడు బైబిల్లో ఒక మంచి మాటలు చెప్పాడు. దుష్టులు ఎలా ఉంటారు అంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాం చూడండి. దుష్టులు అలాగుననుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండు అన్నాడు. దుష్టులు ఎలా ఉంటారు? వారికి లక్షణం ఏంటంటే పిల్లరా ప్రతి విధమైన గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. పొట్టు యొక్క లక్షణం ఏంటి అంటే ఎంత చిన్న గాలి వచ్చిన ఏమవుతుంది? ఎగిరిపోతుంది. దుష్టులు కూడా అలాంటి వాళ్ళే. అంటే చిన్న వాటికి అంటే చిన్న సమస్యలకు చిన్న చిన్న విషయాలు కూడా దేవుని విడిచి లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పొట్టు లాంటి వాళ్ళని నడిచినట్టు దేవుడు. ఈ పొట్టు లాంటి వాళ్ళు ఏమిటి గాలికి ఎగిరిపోతారు. ఈరోజు సంఘంలో చేర్చబడినటువంటి నీవు ఎలా ఉన్నావు? దేవుని కోసం మంచి గోధుమ గింజగా ఫలించే వ్యక్తిగా ఉన్నావా సంఘంలో? లేకపోతే గాలికి ఎగరిపోతున్నటువంటి పొట్టులా ఉన్నావా? ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి పిల్లరా. మనం ఎలా ఉండాలి అనంటే ఏమండి మంచి గోధుమల గింజల్లా మనం ఉండాలి భూమి మీద దేవుని యొక్క సంఘంలో. పొట్టులా ఉంటే ఏం జరుగుతుంది అనంటే పిల్లరా దేవుడు మరొక మాట చెప్పాడు చూడండి. కీర్తనల గ్రంథం 4వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గ
లోకములకు లాగు కీర్తితోనో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండక అంటున్నాడు. చూడే ప్రియులారా, ఈ పొట్టు లాంటి వాళ్ళు ఎవరనంటే ప్రియులారా, ఈ దుష్టులు ఎలా ఉంటారంటే లోకంలో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, ఎంతో మంది బోధకులు ఉన్నారు, ఎన్నో సంఘాలు వేస్తాయి అండి. మంచి విత్తనము గల వారైతే అంటే ఏది సత్యమో ఏది నిజమో వాక్యాన్ని తెలుసుకొని దాన్ని గట్టిగా పట్టుకుంటాడు, వాక్యాన్ని వెంబడిస్తాడు, వాక్యాన్ని ప్రియులారా విడిచిపెట్టాడు. కానీ దుష్టులు ఎలాంటి వాళ్ళని, గాలికి చెదరగొట్టు పుట్టు లాంటి వాళ్ళు, ప్రతి విధమైన బోధకు కల్పింపబడి ఇటు అటు పుట్టుకొని పోయే వాళ్ళు అంటారు. ఎవడి అన్నిటినీ వింటారు, అన్నిటినీ వినాలి అనుకుంటారు, అన్నిటినీ ఆచరించాలి అంటారు. ఎవరు? పొట్టు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. అది చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా చూద్దామన్నమాట. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి